ఆఫ్ ది కార్డ్. బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయిందా? ఆ విషయంలో ఏం మాట్లాడితే ఎట్నుంచి ఇరుక్కుపోతామనని పార్టీ పెద్దలు కూడా భయపడుతున్నారా? సపోర్ట్ చేస్తే ఒక తంట, చేయకుంటే మరో తంట అంటూ పార్టీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయా? కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారన్నది నిజమేనా? ఏ విషయంలో కారు పార్టీ అంతలా కంగారు పడుతోంది? అంతలా ఎరుకన పెడుతున్నా ఆ సమస్య ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. అన్ని పార్టీల నాయకుల్లో కొత్తగా ఆశలు మొలకెత్తుతున్నాయి. అంతవరకు బాగానే ఉన్నా తెలంగాణకొచ్చేసరికి ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయిందట. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో తామేం మాట్లాడినా ఎటో ఓ వైపు నుంచి కార్నర్ అయ్యే ప్రమాదం ఉందన్న భయంతో ఆచితూచి వ్యవహరిస్తోందట గులాబీ అధిష్టానం. ఈ ఎపిసోడ్ తమను పొలిటికల్ డ్యామేజ్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. అదే విషయంపై 2 రోజులుగా పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారట. కేంద్రంలో అధికారంలో ఉండి ఈ బిల్లును తీసుకొస్తున్న బీజేపీని సపోర్ట్ చెయ్యాలా వద్దా అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం చెబుతున్న పద్ధతిలో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దాంతో తాము బిల్లును వ్యతిరేకిస్తే ముఖ్యమంత్రి వాదనను సమర్థించినట్టు అవుతుంది. అలాగని సమర్థిస్తే సీట్లు తగ్గి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ పట్టించుకోకుండా గుడ్డిగా సమర్థించిందని రేపు కాంగ్రెస్ నేతలే కార్నర్ చేసే ప్రమాదం ఉంది. దీంతో ఈ విషయంలో ఏం చెయ్యాలంటూ గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున మేధోమథనం జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పొలిటికల్ సూపులో పడిపోవడం ఖాయమన్న భయంతో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు పార్టీ పెద్దలు. అందుకే 3 ఏళ్ల క్రితం ఇదే విషయమై తాము చెప్పిన విషయాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాందేనని అప్పుడు చెప్పిన సంగతిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారాయన. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దక్షిణాది రాష్ట్రాలకి పునర్విభజన వల్ల నష్టం జరగకూడదని, అందుకే హైబ్రిడ్ మోడల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదని అంటోంది. కానీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా హైబ్రిడ్ మోడల్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పింది గులాబీ పార్టీ. ఇక దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేస్తే ఊరుకునేదే లేదని, అవసరమైతే ఈ విషయంలో కేసీఆర్ ముందుండి కొట్లాడతారని ప్రకటించారు కేటీఆర్. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీల వాదనలను బీఆర్ఎస్ సమర్థించకపోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పునర్విభజనను గుడ్డిగా సమర్థిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అలాగే బీజేపీ చేస్తున్న ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉంది. ఇలా పరిస్థితి ముందును ఈ వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోవడంతో ప్రస్తుతానికి సంయమనం పాటించాలని భావిస్తోందట గులాబీ దళం. అందుకే ఈ పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదంటూ ఓవైపు పోరాటం మొదలుపెట్టిన ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయకుండా అవసరమైతే కేసీఆర్ కూడా రంగంలోకి దిగి మరో ఉద్యమాన్ని నడిపించాలన్న ఆలోచన ఉన్నట్టుగా చర్చించేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. దీని ద్వారా ఇటు కేడర్లో అటు తెలంగాణ ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవచ్చని, రాజకీయంగా కూడా తమకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేదు కాబట్టి బిల్లుపై చర్చ జరిగే సమయంలో అక్కడ వైఖరి తెలపాల్సిన అవసరం లేదు. కానీ అదే బిల్లు రాజ్యసభకు వచ్చే సమయానికి తమ స్టాండ్ చెప్పే అవకాశం ఉందని అంటున్నారు పార్టీ నాయకులు. ప్రస్తుతం డ్రాఫ్ట్ బిల్లు మాత్రమే రెడీ అయింది కాబట్టి పూర్తి బిల్లొచ్చి లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభకు వచ్చే నాటికి తమ నిర్ణయం చెప్పొచ్చని కారు పెద్దలు అనుకుంటున్నారట. ఇక ఇంత పెద్ద అంశంలో కేసీఆర్ లాంటి నాయకుడు మాట్లాడుకుంటే విమర్శలు వస్తాయని, అందుకే అవసరమైతే కొత్త ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తారని కేటీఆర్ చెప్పడం ద్వారా రాజకీయంగా మైనస్ కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.